అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కోసం ముందుకు సంగరణ ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి స్నేహితులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పొల్యూషన్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు వారి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడం కోసం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో అనేక సంస్కరణలు చేపట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీ. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడి అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి, ఆర్థికంగా కాపాడటానికి కూడా తగు చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ డీజిల్తో నడిచేటువంటి బస్సుల్ని, వయసు పైబడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున బ్యాటరీ బేస్డ్ బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆలోచన తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సుల్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు సూర్యాపేట డిపోలో 45 బస్సులు ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి ప్రక్రియని పొన్నం ప్రభాకర్ గారు మొదలుపెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి బస్సులను ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే పసిగట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి, తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ
ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికే ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్తున్నాను. చెప్తూ ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని, ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాల్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితులారా, ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది. అదే గత ప్రభుత్వాలనే అట్లాగే ఉండి ఉంటే ఇప్పటికే అదొక పెద్ద ఆందోళనకరమైనటువంటి సమస్యగా మారింది. ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు, అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటట్టుగా, ఉపయోగపడినట్టుగా రూపొందించి ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా ఈ బ్యాటరీ బస్సులు పొందుతున్నటువంటి ఈ సూర్యాపేట ఆర్టీసీ బస్సు డిపోకి అభినందనలు తెలియజేస్తూ, ఇందులో ప్రయాణించేటువంటి వారికి ఈ జిల్లా వాసులకు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.